403వ నామము మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది. ఓం మహాకామేశనయన కుముదాహ్లాద కౌముద్యై నమః. ఈ నామం విడదీయకూడదు. మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది అని అనకూడదు. మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది మొత్తం ఒకటి అనే చదవాలి. ఆపకూడదు, మధ్యలో విడదీయకూడదు అని తెలుసుకోవాలి. మహాకామేశుడు అంటే పరమేశ్వరుడు, అంటే ఒక రకంగా పరబ్రహ్మ. నయన అంటే కామేశ్వరుని కన్నులు. కుముద అంటే తెల్ల కలువలు. కుముద అంటే తెల్ల కలువలు. కౌముది అంటే వెన్నెల. అలా ఈ ఒక్కొక్క ముక్కకి అర్థం చెప్పారు కదా. ఇప్పుడు తెల్ల కలువల్లాంటి పరమేశ్వరుని 3 కన్నులకు అమ్మ చల్లని వెన్నెల వంటిది. వెన్నెల ఏమిస్తుంది? ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అందుకని అమ్మ వెన్నెల రాశిలాగా, వెన్నెల కుప్పలాగా కనిపిస్తుంది పరమేశ్వరునికి. అమ్మ కనిపిస్తే చాలు అయ్యవారి కన్నులు విచ్చుకుంటాయి, ఆనందంతో విప్పారుతాయి, హాయిగా ఉంటాయి అన్నమాట. ఈ 1,00,000 పారాయణ చేసే కంటే కూడా ఈ ఒక్క నామాన్ని అర్థం తెలుసుకొని పట్టుకున్నా చాలు. ఈ ఒక్క నామమే కాదు, లలితా సహస్రంలో 1000 నామాల్లో ఏ ఒక్క నామాన్ని పట్టుకునైనా కూడా తరించవచ్చు అని మనకి చెప్తున్నారు వశన్యాది దేవతలు. చక్కగా ఆ నామాల్ని మనం ఒక్క నామాన్ని పట్టుకోవటం అంటే ఆ అర్థాన్ని పట్టుకోవాలి. ఆ అర్థాన్ని పట్టుకుంటే పరమార్థానికి చేరుస్తుంది అమ్మ. ఆ అర్థాన్ని పట్టుకుని దాన్ని మనసులో పెట్టుకుని ఆచరణకి యోగ్యంగా చేసుకున్నట్లయితే అదే చాలు, ముక్తిని తప్పకుండా ఇస్తుంది. మహాకామేశ్వరుడంటే ఆమె భర్త. అందువలన అమ్మ సౌందర్యం ఆయనకి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది. అమ్మని చూచేటప్పుడు ఆయన కన్నులు విప్పారుతాయి, విచ్చుకుంటాయి అన్నమాట. మనకి ఇష్టమైన దాన్ని చూస్తే అట్లా కన్నులు విచ్చుకొని ఆనందంగా చూస్తాము. అలాగే ఆయన అమ్మని చూడగానే ఆ పరమేశ్వరుని కన్నులు చల్లగా హాయిగా విప్పారుతాయి. ఆయన కన్నులు కలువలైతే అమ్మ సౌందర్యం వెన్నెల కౌముది. కుముద వికాస హేతుత్వాత్ కౌముది. కుముదము అంటే కలువలు చంద్రుడు రాగానే విచ్చుకుంటాయి, ఆనందంగా ముడుచుకున్న కలువలు విచ్చుకుంటాయి, ఆనందంగా హాయిగా ఉంటాయి. విచ్చుకోవడానికి కారణమైంది చంద్రుని వెన్నెల. అంటే ఆ వెన్నెల రాగానే కలువలు ఎలా విచ్చుకుంటాయో అలాగే అమ్మని చూడగానే అయ్యవారి కళ్ళు అలా విచ్చుకొని ఆనందంగా విపార్చుకునే అమ్మ సౌందర్యాన్ని, అమ్మ యొక్క శక్తిని, అమ్మ యొక్క పూర్ణత్వాన్ని ఆయన ఆస్వాదిస్తాడు. చక్కగా ఆనందంగా దాన్ని అనుభవిస్తాడు. అమ్మని చూడగానే అయ్యవారికి ఆనందం కలుగుతుంది. అలా ఇప్పుడు భర్త కళ్ళకి చల్లదనాన్ని ఇచ్చే భార్య భాగ్యమే భాగ్యము. ఎందుకంటే అప్పుడు ఇద్దరూ ఆనందంగా ఉంటారు, ఇద్దరూ ఆహ్లాదాన్ని పంచుకుంటారు, ఇద్దరూ ఒకటిగా ఉండి సృష్టిని చక్కగా చూస్తూ ఉంటారు. అలాగే ఆ భార్య యొక్క భాగ్యము ఏమిటి అంటే
భర్త ఆనందాన్ని చూడటమే, ఆయనకి ఆహ్లాదాన్ని కలిగించటమే. ఎలా అంటే మా మరి మామూలుగా కూడా భర్త లెగిచేసరికి భార్య స్నానము చేసి ప్రశాంతంగా ఉంటే అప్పుడు ఆ భార్య ముఖం చూడగానే భర్తకి ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా భర్త లేచే సమయానికి ముందు భార్య లేచి పనులవ్వక శుభ్రంగా లేక స్నానం చెయ్యక చిరాగ్గా ఉండి పనులవ్వక విసుక్కుంటూ ఉంటే ఆ భార్య ముఖాన్ని చూడటానికే భర్తకి భయం వేస్తుంది. అమ్మో ఏమి సుక్కుంటుందో ఏమంటుందో అని. అలా ఉండకుండా ఉండాలి అంటే లేచేసరికి ప్రశాంతంగా చక్కగా స్నానం చేసి ఆ భర్తకి కనపడితే చూడగానే భార్య ప్రశాంతంగా ఉన్నటువంటి శుభ్రంగా శుచిగా ఉన్నటువంటి భార్యని చూడగానే భర్త కూడా ప్రశాంతంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా కళ్ళు విచ్చుకొని చూసి తన కార్యక్రమాలు చేసుకుంటాడు. అలాగే భర్త బయట నుంచి వచ్చేసరికి భార్య చక్కగా శుచిగా శుభ్రంగా ఉండి ప్రశాంతంగా పని చేసుకుని ఉండి భర్త రాగానే భర్తకి ఎదురెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి ఆహ్వానించి ఏమి కావాలో అవి అన్నీ ప్రేమగా ఆప్యాయంగా ఆదర్శంగా ఆనందంగా చేస్తే ఆ భర్త అలసట మర్చిపోతాడు, ఆ సమస్యలన్నీ మర్చిపోతాడు. ఆనందంగా హాయిగా ఆ భార్య చేసేటువంటి సేవల్ని పెట్టినటువంటి పదార్థాన్ని తినటము ప్రశాంతంగా, ఇచ్చినటువంటి ద్రవ పదార్థాలని తాగటము, మంచినీళ్ళు ముందు ఇచ్చి రాగానే తర్వాత మరి పెట్టి ఆకలి తీర్చి అలా ప్రశాంతంగా ఆనందంగా ఇద్దరు ఉంటారు. అంటే ఇక్కడ అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఇల్లు శుభ్రంగా ఉంటే ఇల్లాలు శుభ్రంగా ఉంటుంది అని అర్థం వస్తుంది. ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి చక్కగా వస్తుంది, ఉంటుంది, నిలుస్తుంది. లక్ష్మీదేవికి మరి ఇల్లు శుభ్రంగా ఉంటే రావటానికి ఇష్టపడుతుంది. లక్ష్మీదేవి ఏంటి, మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, ఇల్లంతా చిందరవందరగా ఉంటే లోపలికి అడుగు పెడతామా? వీళ్ళు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, ఈ చిరాగ్గా ఉన్నారేమో, ప్రశాంతంగా లేరు, వెళ్ళిపోదామనిపిస్తుంది. ఇంతలోనే వాళ్ళు చూసి రండి రండి అన్నారనుకోండి, అసహనంగా అయిష్టంగా వెళ్ళి కూర్చుంటామే కానీ కాసేపు కూడా ఉండబుద్ధి కాదు అట్లా ఉంటే. అందుకని సరే వెళ్ళొస్తామండి అని వచ్చేస్తాం, ఉండబుద్ధి కాదు. అదే ప్రశాంతంగా ఇల్లుండి మనుషులు ప్రశాంతంగా చక్కగా నిర్మలంగా ఉంటే మనకి ఎంతసేపైనా ఉండబుద్ధి వేస్తుంది. అలాగే ఒక్కో చోటకి వెళ్తే ప్రశాంతంగా ఉండి ఉండబుద్ధి వేస్తుంది, ఒక్కో చోటకి వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనసులను బట్టి కూడా వాతావరణం ఉంటుంది అని చెప్తారు. అక్కడ ఆ మంచి ప్రవర్తన మంచి వాతావరణం ఉంటే మనం వెళ్ళిన చోట కూడా మనం వెళ్తే మనకు అక్కడ ఉండబుద్ధి వేస్తుంది. అదే మనుషుల యొక్క మనస్సు సరిగా లేక ప్రవర్తన సరిగా లేక ఎడాపెడాగా ఉన్నట్టయితే, సరిగ్గా లేకపోతే ఆ వాతావరణం కూడా అలాగే ఉంటుంది. అందుకే మంచి ఇక్కడ తరంగాలు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ అని. అదే అక్కడ పాజిటివ్ ఉంటే మనం చక్కగా ఉండగలుగుతాం, నెగిటివ్ ఉంటే మనం అక్కడ ఉండలేము. అలాగే ఇక్కడ ఆ భార్య యొక్క భాగ్యము ఏమిటి అంటే భర్తని ఆనందపరచటము, భర్తని ప్రేమగా చూడటము. వాళ్ళకి భర్తనే కాదు పిల్లల్ని అందరినీ చూడాల్సిన బాధ్యత ఇల్లాలికి ఉంది. ప్రథమంగా ఏంటంటే భార్యని చూడగానే భర్త ముఖం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. అలా ఉండగలిగేటట్టు చేసేటువంటి భార్య భాగ్యమే భాగ్యము అని చెప్తున్నారు.
అప్పుడు ఇద్దరూ ఆనందంగా ఉంటారు. ఆ ఇద్దరూ ఆనందంగా ఉంటే ఆ ఇంట్లో పిల్లలు కూడా చక్కగా ఆనందంగా సఖ్యతగా మంచి చెడులు తెలుసుకుని బుద్ధిమంతుల్లా ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఎడాపెడా ఉండి ఎడముఖం పెడముఖంగా ఉండి వీళ్ళే సరిగ్గా ఉండక పోట్లాట్లు కీచులాట్లు ఉన్నాయనుకోండి, పిల్లలకి ఏమి చెయ్యాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు, వాళ్ళని పట్టించుకోరు వీళ్ళు. వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నట్టు వాళ్ళ గొడవే వాళ్ళు అయ్యి పిల్లల్ని సరిగా పట్టించుకోలేరు. అటువంటి ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు దౌర్భాగ్యము అంటారు. ఎందుకంటే మరి వాళ్ళని సరిదిద్దేటువంటి గుణం వాళ్ళకి లేదు. వాళ్ళని వాళ్ళే సరిదిద్దుకోలేక తన్నుకుంటుంటే పిల్లల్ని ఏమీ పట్టించుకుంటారు? వాళ్ళ మనసులు చెడిపోతాయి, వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు, వాళ్ళు అశాంతిగా బ్రతుకుతారు. చాలా తెలియనితనం, వాళ్ళకి ఒంటరితనము, బేలతనము వస్తుంది. అటువంటి అందుకని పిల్లల కోసమైనా భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉండాలి. ఇద్దరూ కలిసి బిడ్డల్ని ఆనందంగా దగ్గరకు తీసుకుని పెంచాలి. అలా పెంచితేనే బిడ్డలు బుద్ధిమంతుల్లాగా మంచి స్థితిలో వాళ్ళకి మంచి చెడు వీళ్ళ చెప్పగలుగుతారు, వాళ్ళు వినగలుగుతారు, వాళ్ళు కూడా మంచిని స్వీకరిస్తారు, చక్కగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. అలాగే ఏ ఇంట్లో ఇప్పుడు అట్లా ఎట్లా ఉండాలి అంటే ఒకరికొకరు ఆనందాన్ని ఇచ్చుకునేటట్లుగా ఉండాలి. అలాగే ఒకరి పనుల్లో ఒకరు సహాయపడాలి. ఒకరి పనులకు ఒకళ్ళు సహాయపడితే ఆనందంగా ఆ పనులను ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏముంది అంటారే, అలాగే అలా హాయిగా ఆనందంగా పనులు చేసుకుంటే చేసుకున్నట్టు కూడా ఉండదు. ఇద్దరూ కలిసి చేసుకుని ఇద్దరూ కలిసి కూర్చుని ఏ గ్రంథ పఠనమో ఏ జ్ఞాన విజ్ఞానమో దానికోసం చదువుకోవటమో వినటమో అలా పనులు చేస్తే ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ జన్మలు ధన్యమవుతాయి. అలాగే తల్లిదండ్రులు బాగోకపోతే పిల్లలు కూడా బాగుపడరు, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు కూడా బాగుంటారు. అలా భార్యాభర్తలిద్దరూ ఒకటిగా అర్ధనారీశ్వరులాగా విడదీయడానికి వీలుగానట్టుగా ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి దర్శనమిస్తున్నారు. అలా ఒకరి పనులకు ఒకరు వాళ్ళు సహకరించుకునే అలా ఒకరిలో ఒకరు లీనమయ్యి ఉన్నారు. అదే మనకి సృష్టికి కారణమైంది, స్థితికి కారణమైంది, లయానికి కారణమైంది. అలా తిరోధాన అనుగ్రహాలు కూడా ఇద్దరూ కలిసి అలా చేస్తూ కర్తవ్య నిర్వహణ చక్కగా చేస్తున్నారు. అలా అమ్మవారిని అయ్యవారిని ఆ విధంగా విడదీయటానికి వీలుగాని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళనే ఎవరైతే కొలుస్తారో, ఎవరైతే ఆ ఇంట్లో అమ్మని అయ్యని మనసులో ఎప్పుడూ తలుస్తూ ఉంటారో, తలుస్తూ అనుసరిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుని ఎప్పుడూ మనసులో పెట్టుకుని వాళ్ళని అనుసరిస్తూ కొలుస్తూ ఉంటారో ఆ ఇల్లు జ్ఞాన కని నిర్మలమైనటువంటి ఇల్లు, నిర్మలమైనటువంటి మనస్సులు, ప్రశాంతమైనటువంటి వాతావరణము కలుగుతుంది. అటువంటి వాళ్ళకి ఒంట్లో ఆరోగ్యము, ఇంట్లో ఆనందము ఉంటుంది. అమ్మ అటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళనే తలుస్తున్నటువంటి వాళ్ళని పిల్లలు తల్లిదండ్రులని ఆశ్రయించి ఉన్నట్లయితే వాళ్ళకన్నీ మంచి చెడు చెప్పి చక్కగా వాళ్ళని ఎలా పైకి తీసుకొస్తారో అలాగే పార్వతీ పరమేశ్వరులని మనము ఆరాధిస్తూ మనసులో కొలుస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఇంటికి లౌకికానికి ఐశ్వర్యాన్ని, పారమార్థానికి జ్ఞానాన్ని, చక్కగా ఆనందాన్ని కూడా వెల్లువిరుస్తూ ఉండేటట్లు చేస్తారు. ఇటు లౌకికానికి అటు పారలౌకికానికి రెండిటికి కూడా ఆనందాన్ని ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం వాళ్ళిద్దరికి కాకపోతే ఇంకెవరికి ఉంది? సృష్టిలో వాది దంపతులు వాళ్ళు, ఆ సృష్టికి ఆది వాళ్ళే, మధ్యము చివర అన్నీ వాళ్ళే. అందుకని
ఆ పార్వతీ పరమేశ్వరుని చక్కగా ఆరాధించాలి. అయ్యవారి కళ్ళు సూర్యచంద్రులు అన్నారు. మరి మూడవ కన్ను అగ్ని కదా, అగ్ని ఎరుపు కదా. మరి ఆ ఎరుపు ఆ అగ్ని లాంటి ఆ కన్నుని అమ్మ ఎలా చల్లబరుస్తుంది అంటే ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు కదా. మరి మూడవ కన్ను అగ్ని కదా, ఎరుపు కదా. మరి కుముదం అంటే తెల్ల కలువ అని చెప్తున్నారు కదా. మరి ఈ తెల్లటి కళ్ళు అని చెప్తున్నారు. మరి ఎర్రదే కన్ను ఉంది కదా, అగ్ని నేత్రం, జ్ఞాననేత్రం అంటారు దాన్ని. దాన్నే మూడవది అగ్ని నేత్రం. అదే అగ్ని అంటే జ్ఞానము, అదే ఎరుపు. అదే జ్ఞానం అంటే మళ్ళీ వెలుగు, తెలుపు అని కూడా వస్తుంది. ఈ అగ్ని ఎరుపు కదా, కుముదం అంటే ఎర్ర కలువ కాదు కదా అని అనుమానం వస్తుంది. ఆ కుముదం అంటే ఎర్ర కలువని కుముదం అనొచ్చు, తెల్ల కలువని కుముదము అంటారు. ఒకటి ఎర్ర కలువ, రెండు తెల్ల కలువ లాంటి మూడు కళ్ళు ఉన్నటువంటి పరమేశ్వరుని అమ్మ యొక్క ఆ చల్లదనం చక్కగా విప్పారుకుని ఆహ్లాదాన్ని కలిగేటట్లుగా చక్కగా చేస్తున్నాయి. వాళ్ళ యొక్క అన్యోన్య ప్రేమని మనం ఉపాసించాలి. ఉపాసిస్తే ఆ ఆనందానికి అంతులేనటువంటి ఆనందాన్ని, పరమానందాన్ని మనకి అమ్మ ఇస్తుంది. అటువంటి అనుభవాన్ని మనకి ఇస్తుంది అంటే బ్రహ్మానందమే. అంతులేని ఆనందం అంటే బ్రహ్మానందమే, ఆత్మానందమే. అటువంటి స్థితికి అమ్మ తీసుకొస్తుంది. అమ్మ ఆ మూడు కళ్ళకి కూడా చల్లదనాన్ని ఇచ్చేటువంటి వెన్నెల లాంటిది అమ్మవారు. అలా ఇల్లు, ఒళ్ళు, ఊరు, ప్రపంచము అంతా బాగుండాలి అంటే ఆ పార్వతీ పరమేశ్వరుని ఉపాసించాలి. ఉపాసిస్తే వాళ్ళకి ప్రీతి కలిగితే చక్కగా హాయిగా ఆనందంగా ఇల్లు, ఒళ్ళు, ఊరే కాదు మొత్తం అంతా కూడా, జగత్తంతా కూడా ప్రశాంతంగా, చల్లగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ క్రోధాగ్ని చేత మన్మధుణ్ణి భస్మం చేశాడు. అమ్మవారు రాగానే మళ్ళీ ఆ మన్మధుణ్ణి బ్రతికించారు. అంటే అమ్మవారి చల్లదనం చేత మళ్ళీ ఆ మన్మధుడు బ్రతికాడు. అమ్మవారు లేకపోతే ఆయన స్థిరంగా ధ్యానములో ఉండి ఆయన సృష్టికి ఎడంగా ఉంటాడు. ఆయన ధ్యానమూర్తి, ధ్యానంలో ఉండిపోతాడు. మరి మన్మధుడు వస్తే ఆ ధ్యానాలు భంగం చేసినందుకు గాను మన్మధుడిని భస్మం చేశాడు. అదే భస్మం చేస్తే ఆ మన్మధుని భార్య రతీదేవి అమ్మని ప్రార్థించింది. అమ్మా, నేను నిన్ను కొలుస్తున్నాను కదా, నా మాంగళ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే కదమ్మా, నువ్వే కదమ్మా నన్ను కాపాడాలి, నీ భక్తురాలికి ఇంత అన్యాయం చేస్తావా అని పార్వతీదేవిని ప్రార్థించి అడిగితే అమ్మ బ్రతికించింది. మళ్ళీ ఎలా పరమేశ్వరుడు పార్వతి కలిసే బ్రతికించారు. ఒక్కళ్ళే ఏది చెయ్యరు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ విడదీయటానికి వీలుగాని స్థితిలో ఉన్నారని చెప్తున్నారు కదా. అలాగే ఆ పార్వతీదేవి ఆ మన్మధుణ్ణి బ్రతికించింది. ఎలా బ్రతికించింది అంటే భర్త చేసిన దానికి వ్యతిరేకంగానూ చెయ్యలేదు. అమ్మ యొక్క అనుమతి లేకుండా ఆయనేమీ దగ్ధం చెయ్యలేదు అంటారు. ఎందుకంటే ఆయన చేసిన దానికి ఈయన పరిహారం ఇచ్చాడు. ఆయన ధ్యానంలో ఉంటే చెడగొట్టిన ఫలితమే అక్కడ దగ్ధం అవటానికి కారణమైంది. తర్వాత భార్య యొక్క ప్రార్థన, భక్తి మళ్ళీ ఆయన్ని బ్రతికించింది. కానీ మళ్ళీ పూర్తిగా బ్రతికిస్తే భర్త చేసిన దానికి మనం వ్యతిరేకంగా చేస్తే అది భర్తని తిరస్కరించినట్లు ఉంటుంది. అలా తిరస్కరించకూడదని అమ్మకి తెలుసు కదా. అందుకని అమ్మ బ్రతికించి లోకానికి కనపడకుండా ఆ మన్మధుడు
భార్యకి మాత్రమే, రతీదేవికి మాత్రమే కనపడేటట్లు బ్రతికించింది. అంటే ఆయన యొక్క ఆ గౌరవాన్ని నిలిపింది. ఆమె తన భక్తురాలి యొక్క భక్తిని నిలిపింది. ఆ ఫలితాన్ని అమ్మ ఇచ్చింది ఆ రతీదేవికి. అలా అమ్మ కరుణామూర్తి. అందుకే ఆ చల్లని వెన్నెల, ఆ చల్లని వెన్నెల పరమశివునికే ఆహ్లాదాన్ని కలిగిస్తే మనకెంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క కరుణా సముద్రము, కరుణాపయోనిధి అన్నట్టు అమ్మ కరుణారసాన్ని ఒలికిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మ కనుల్లో నుంచి జాలువారేటువంటి కరుణారసంలో, కరుణా సముద్రంలో మనమందరము మునగాలి. మునగాలి అంటే అమ్మని పట్టుకోవాలి. అమ్మవారిని పట్టుకున్న అయ్యవారిని పట్టుకున్నట్లే. అయ్యవారిని పట్టుకుంటే అమ్మవారిని పట్టుకున్నట్టే. కానీ మనము దృష్టిలో ఇద్దరు కూడా ఉండాలి. అలా అయ్యవారు ప్రీతిగా మనల్ని చూడాలి అంటే ఎవరుండాలి పక్కన? అమ్మవారు పక్కనుంటే అయ్యవారి కన్నులు చల్లగా ఉంటాయి, తెల్లగా చల్లగా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాయి. అటువంటప్పుడు మనల్ని కూడా ఆయన చల్లని కన్నులతో మనల్ని చల్లగా చూస్తాడు పరమేశ్వరుడు కూడా. అందుకని అమ్మ ఉంటేనే, శివ ఉంటేనే శివుడికి చైతన్యం వస్తుంది. శివ చేరితేనే శివుడు సృష్టి చేస్తాడు అని మనము నామాల్లో ఇంతకుముందు తెలుసుకున్నాము. అలాగే అమ్మవారు పక్కనుంటే చాలు, అయ్యవారి కన్నులు చల్లగా ఉంటాయి, చల్లని చూపులు మన మీద పడతాయి. అందుకని మనము అమ్మవారిని ఆశ్రయించాలి. అలా అమ్మని ఆశ్రయించుకుంటే అమ్మ అనుగ్రహము, కటాక్షము మనకి కలుగుతుంది. కటాక్షము, అనుగ్రహము కలగటము అంటే బాహ్యానికి కావలసినవి అన్నీ ఇవ్వటమే కాదు, అవన్నీ తాత్కాలికము. అమ్మకి తెలుసు ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేది తెలుసు గనక అమ్మని ఆశ్రయించినటువంటి వాళ్ళకి అంతులేని ఆనందాన్ని ఇస్తుందంటే బ్రహ్మజ్ఞానాన్ని కలగజేస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానము చక్కగా, ఆ బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు? శాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఇంకా ఆ బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడికి ఆ పరమేశ్వరుని వేడి అంటూ తగలదు. ఆ చల్లని చూపులే ఉంటాయి. ఆ కుముదాలకి అంటే మరొక అర్థం ఏంటంటే, కు అంటే మరొక అర్థం, కు అంటే భూమి, కుచ్చిదము, ముద అంటే ఆనందము. భూమి మీద సుఖములు ఆశించేవాళ్ళు అందరూ కూడా అంతే. ఎవరిని ఆశ్రయిస్తారు? అమ్మనే, పార్వతీ పరమేశ్వరునే ఆశ్రయిస్తారు. మరి బ్రహ్మజ్ఞానం కావలసిన వాళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరునే ఆశ్రయిస్తారు. అట్లా అందరూ అంతే. లౌకికమైన కోరికలు తీరాలన్నా అమ్మని ఆశ్రయిస్తారు. పారమార్థిక కోరిక అదే మోక్షము కావాలన్నా అమ్మనే ఆశ్రయిస్తారు. అమ్మ ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కానీ ఏది కోరుకోకుండా అమ్మని ఆశ్రయిస్తే అన్నీ ఇస్తుంది. అందుకే కోరుకుంటే కోరుకున్నంతే, కోరుకోకపోతే అంతా ఇస్తుంది అంటారు, అంతా వస్తుంది అంటారు. అలాగే అమ్మని ఆశ్రయిస్తే చాలు, ఇహానికి పరానికి కావలసినవి అన్నీ కూడా ఇచ్చి ఇహలోకంలో ఆనందాలు, పరలోకంలో ఆనందాలు కూడా అమ్మ ఇస్తుంది. కౌముది అంటే కార్తీక మాస పూర్ణిమ వెన్నెల. ఆ పూర్ణిమ నాటి రాత్రికి కౌముది అంటారు. ఆ వెన్నెల రాత్రి అన్ని నెలల్లో కంటే కార్తీక మాస పూర్ణిమ రోజు ఉండేటువంటి వెన్నెల విశేషమైనది. శరత్కాల వెన్నెల. ఆ వెన్నెల రాత్రిని కౌముది అని కూడా అంటారు. ఆ పౌర్ణములు అన్నిటిలోకి
రాజు లాంటి పౌర్ణమి కార్తీక మాస పౌర్ణమి. అంటే ఆ రోజు వెన్నెల ఎక్కువగా ఉంటుంది, చల్లదనాన్ని, ప్రశాంతతని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకే వెన్నెల రాజు అంటారు. ఆ రోజు చంద్రుణ్ణి వెన్నెల రాజు అంటారు. అటువంటి తల్లి వెన్నెల, చల్లని వెన్నెల కుప్పల రాసి అమ్మ. అటువంటి ఆ వెన్నెల అంటే అమ్మకి ప్రీతి. అమ్మ వెన్నెల స్వరూపము. చక్కని చల్లని వెన్నెల స్వరూపమే అమ్మ అయితే, అమ్మని ఆశ్రయిస్తే మనకి కూడా అంత చల్లటి హాయిని, ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి అమ్మ అయిన అటువంటి అమ్మ ఏంటి, కామేశ మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. ఈ నామాన్ని ఎవ్వరూ విడదీసి చదవద్దు, అంతా కలిపి ఒకటిగానే చదవాలి అని గట్టిగా గుర్తుంచుకోండి. తర్వాత భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి నామం కూడా విడదీయకూడదు, ఒక్కటే వాక్యంగా అంతా చదవాలి. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి అని అనకూడదు. ఈ రెండు నామాలు కూడా ఏకంగా ఒకటిగానే చదవాలి అని మనం గట్టిగా గుర్తుంచుకోవాలి. తర్వాత అమ్మ అటువంటి మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది అయినటువంటి వెన్నెల చల్లని తల్లికి, వెన్నెల స్వరూపమైనటువంటి ఆ తల్లికి మనము మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.